హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మందార మొక్కల ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి మందార మొక్కల గురించి అండి. వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి కదా, మరి మందార మొక్కలు మీ ఇంట్లో కూడా ఇలా అవుతున్నాయా? కొమ్మలు వాడిపోవడం కానీ, ఇలా ఆకులు పండు బారడం కానీ, ఇంకా పువ్వులు కూడా కొసలకి ఎండిపోతూ ఉంటాయి. మందార ఆకులు ఎలాగూ పండు బారుతాయిలేండి, అది పర్వాలేదు. చూసారు కదా, ఇక్కడ పూలు కూడా ఇలా ఎండిపోతూ ఉంటాయి కదా, దీనికి కూడా పట్టించుకొని అవసరం లేదు. ఈ ఎండలకి అలా పూలు అనేది మాడుతూ ఉంటాయి. ఈ మందార మొక్క ఆ కొమ్మ ఉంటుంది కదా, కొమ్మ చిగుర్లు మాడిపోతే అప్పుడు మనం కేర్ అనేది తీసుకోవాలి. అందులో పోషకాలు తగ్గినాయని తెలుసుకోవాలండి. మా ఇంట్లో 4-5 రకాల మందార మొక్కలు ఉన్నాయి. అందులో ఈ ఒక్క చెట్టు మాత్రమే ఇలా అయింది. ఇలా అయినప్పుడు మొదటి దశలోనే మనం కేరింగ్ తీసుకున్నట్లయితే ఆ మొక్క మళ్ళీ హెల్దీగా మారుతుందండి. ఇక్కడ ఇంకొక చెట్టు ఉంది చూసారా, ఇది పచ్చదనంతో ఎంత బాగుంది. ఒక్క పండు ఆకు కూడా లేదు కదా, ఎల్లో కలర్ లాగా అయిపోయిన ఆకు కూడా లేదు కదా ఈ చెట్టుకి. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ మందార మొక్క, ఇది ఇప్పుడిప్పుడే గ్రోత్ వస్తుందండి. నేను ఈ మొక్కలన్నీ కొమ్మలతోనే నాటాను. ఎప్పుడైనా మనం హైబ్రిడ్ మొక్కల కంటే మన నాటు మందార మొక్కలు పెట్టుకుంటే వాటికి ఏ ప్రాబ్లమ్స్ అనేటివి రావు. మనం ఒక్కో టైంలో ఊరికి వెళ్తూ ఉంటాం, అప్పుడు పట్టించుకోకున్నా కూడా వాటికి ఏదొచ్చినా కూడా తట్టుకునే అంత శక్తి ఉంటుంది. హైబ్రిడ్ మొక్కలకి 5 గంటల ఎండ తగిలితేనే అవి మంచిగా ఉంటాయండి. కుండీలో పెట్టుకునే వాళ్ళైతే 5 గంటల వరకు ఎండ తగిలేటట్టు పెట్టుకోండి. నేల మీద పెట్టుకునే వాళ్ళైతే కొంచెం నీడ చూసుకొని పెట్టుకోండి. ఇక్కడ ముద్ద మందార మెరూన్ కలర్, ఇది కూడా ఎంత పచ్చదనంతో ఉంది చూసారా. నాటు మందారాలంటే వెనుకటి మనుషులండి, హైబ్రిడ్ మందారాలంటే ఇప్పటి మనుషులు. వెనుకటి మనుషులు దేన్నైనా తట్టుకునేంత శక్తి ఉంటుంది, కానీ ఇప్పటి మనుషులకి, ఇప్పటి పిల్లలకి మాత్రం బాయిలర్ కోళ్ళ లాగానే ఉన్నారు. ఇక్కడ గార్డెన్లో ఒక బటర్ఫ్లై అయితే వచ్చింది, అవి పువ్వు మీద వాలుతుందండి. పట్టుకుందాం అనేసరికి పారిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వైట్ మందారం, ఇది కూడా నాటు మందారమే, అందుకనే ఎంత బాగా గ్రోత్ ఉంది. దీనికి ఎలాంటి కేర్ అనేది తీసుకోవట్లేదు, ఒక వాటర్ అనేది పడుతున్నా. మన నాటు మందారాలకి వాటర్ పడితే సరిపోతుందండి, ఎలాంటి కేర్ అనేది కూడా అవసరం లేదు. హైబ్రిడ్ మొక్కలకే మనం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అవి చూడడానికి చూపుకే బాగుంటాయండి, మనం గనక వాటికి జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ గ్రోత్ అనేది ఉండదు. నాటు మందారాలు అయితే బెస్ట్ అండి. మరి ఇప్పుడు ఆ పండు బారిన మొక్క ఉంది కదండి, వాడిపోయిన కొమ్మలు ఉన్నాయి కదా ఒక చెట్టుకి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మనం ఒక స్పూను చాయపత్త పొడి, వాడిన టీ పొడి ఉంటుంది కదా అది, ఇక్కడ వచ్చేసి ఎక్సేల్స్ పొడి అండ్ బనానా పీల్స్ పొడి, 2 నేను చేసి పెట్టుకుంటానని చెప్పాను కదా, అది కూడా మొత్తం 4 స్పూన్లు వేసుకున్నానండి. ఒక స్పూన్ మిస్ అయింది కానీ 4 స్పూన్లు వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మనం పౌడర్ చేసి పెట్టుకుంటే అందుబాటులో పెట్టుకున్నట్లయితే ఎప్పుడంటే అప్పుడు మనం చెట్లకు వేసుకోవచ్చు కదా. ఆ పొడి అనేది ఎన్ని రోజులైనా స్టోర్ అయితే ఉంటుందండి. ఇప్పుడు నేను ఈ పౌడర్ని అన్ని చెట్లకు ఇస్తున్నాను. సాయిల్ అనేది కొంచెం కదిలిచ్చి మనం ఒక స్పూన్ చొప్పున, కొంచెం తక్కువ, ఒక స్పూన్ చొప్పున ఇలా వేసి మట్టి కప్పేసామంటే దానికి ఎలాంటి ఇష్యూ అనేది రాదు. నెక్స్ట్ ఇంకొక చెట్టు, అప్పుడప్పుడు మనం ఆ సాయిల్ అనేది కదిలించుకోవాలి, లేదంటే ఆ సాయిల్ అనేది గట్టి పడుతుంది, మొక్కలు అనేటివి గ్రోత్ అనేది ఉండదు. అక్కడ గడ్డి మొలిసిన ఇలా మట్టి గట్టిగా ఉన్న అది కదిలించుకుంటేనే ఆ చెట్టు గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ నాకు 4-5 చెట్లు ఉన్నాయి కదా, ఆ 4-5 చెట్లకి ఒక స్పూన్కి కొంచెం తక్కువ వేసుకున్నానండి. అన్ని చెట్లకి వచ్చింది ఆ పౌడర్ అనేది. వీటికి కొమ్మలు కట్ చేయకున్నా కూడా చాలా బాగా ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. మొగ్గ పువ్వులు చాలా బాగా వస్తున్నాయి, పెద్ద సైజులో కూడా వస్తున్నాయండి. నేను అప్పుడప్పుడు ఇంకా పప్పు కడిగిన వాటర్, ఇంకా చాయ్ పత్తా వాటర్ కానీ,
ఎగ్స్ బాయిల్ చేసిన వాటర్ కానీ అవి ఇస్తూ ఉంటాను. బియ్యం కడిగిన వాటర్ కానీ. మాకు దేవుడి పూజకి కావాల్సిన పూలు మాకు రోజు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా బయట కొనాల్సిన పని ఉండదు. ఇంకా బనానా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా బాగా పనిచేస్తుంది పూలు పూయడానికి. నేను రీసెంట్గానే ఇచ్చానండి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్. మన ఛానల్లో బనానా ఫీల్స్ ఫర్టిలైజర్స్, పండ్ల తొక్కల ఫర్టిలైజర్స్, ఇంకా కిచెన్ వేస్టేజ్ కంపోస్ట్ ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి కుదిరితే నా ఛానల్కి వెళ్ళి చూడండి. ఇదండి ఇవాల్టి మందార మొక్కల కేరింగ్. మనం మందార మొక్కల ఆకులు పండు వరకుండా మొదటి దశలోనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. చూసినందుకు ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్.